హ్యాండ్ శానిటైజర్. దీని గురించి తెలియని వారు ఉండరు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు అంతా దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చేతులకు శానిటైజర్ రాసుకోవటం మాత్రం రోజు కార్యకలాపాలలో భాగంగా మారిపోయింది. దేన్ని పట్టుకున్నా వెంటనే జోబు లేదా పర్సులో నుంచి శానిటైజర్ బాటిల్ ను తీసుకుని వెంటనే చేతులపై రాసుకుంటున్నారు. అయితే అనవసరంగా అతిగా శానిటైజర్ వాడటం వల్ల చాలా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. హ్యాండ్ శానిటైజర్ అతిగా వాడటం వల్ల మన బ్రెయిన్ దెబ్బతింటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఓహియో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలోని మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హ్యాండ్ శానిటైజర్ వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయని ఈ అధ్యయనంలో తేలింది. మనుషుల మెదడులో ఒలిగోడెండ్రోసైట్ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉంటాయి. మెదడు వేగంగా చురుగ్గా పనిచేసేందుకు ఈ కణాలు సహాయపడతాయి. ముఖ్యంగా మన బుర్రకు వేగంగా సంకేతాలు పంపించటంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం మనం వాడే శానిటైజర్ లో ఉన్న కొన్ని రసాయనాల కారణంగా ఈ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతుంది. మనం వాడే శానిటైజర్ కారణంగా అందులోని రసాయనాలు ముక్కు, చేతులు, చర్మం ద్వారా శరీరంలోకి వెళతాయి. అలా వెళ్లిన శానిటైజర్ లోని రసాయనాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉన్న ఒలిగోడెండ్రోసైట్స్ కణాలను దెబ్బతీస్తాయని, దీని వల్ల క్రమంగా మెదడు చురుగ్గా పనిచేయటం మానేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క హ్యాండ్ శానిటైజరే కాదు, సబ్బులు, ఇంటిని మరియు టాయిలెట్స్ ని శుభ్రపరచడానికి ఉపయోగించే రసాయనాలను అతిగా వాడటం వల్ల సమస్యలు వచ్చి పడతాయట. కేవలం మెదడుకే కాదు, శానిటైజర్ అతిగా వాడటం మన ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్ తరచుగా వాడినప్పుడు శరీరం కందిపోయి దద్దురు వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులోని ఆల్కహాల్ తో పాటు ఉండే అనేక రసాయనాలు చర్మపు సహజ నూనెలను హరిస్తాయి. దాంతో చర్మంలోని సహజమైన తేమ తగ్గిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా చాలా తేలిగ్గా చర్మంలోకి చేరుకుంటుంది. శానిటైజర్ లోని ఆల్కహాల్ లో ఉండే ఐసోప్రోపనాలియన్ వంటివి చేతుల్లోని కణాలకు హాని కలిగిస్తాయి. దాంతో చర్మం పొడిబారుతుంది. ఇలా జరిగినప్పుడు డెర్మటైసిస్ ఇన్ఫెక్షన్స్ లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు, శానిటైజర్ లో ఉపయోగించే రసాయనాల పరిమళాలు కొందరికి అలర్జీ కలిగేలా చేస్తాయి. దీని వాడకం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. అందులో ఉండే ట్రైక్లోసామ్ అనే రసాయనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియాకు యాంటీబయాటిక్లను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో తేలిగ్గా ఇన్ఫెక్షన్స్ కు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.